హాయ్ నమస్తే. ఒక చిన్న మాట. సింబల్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌గా యూజ్ చేసే యెల్లో రోజ్ ఫ్లవర్స్‌ని, యెల్లో టీ తయారు చేయడానికి ఈ పెటల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా? ఈ రోజ్ టీ తయారు చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇకపోతే ఈ పెటల్స్‌తో నేను చక్కగా డ్రై చేసుకున్నాను. ఒక 3 డేస్ ఆరబెడితే చక్కగా ఆరిపోతాయి. అది కూడా నీడలోనే ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన తర్వాత ఇంకొంచెం డ్రై అయితే వాటిని మనం చక్కగా పౌడర్ తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు. అవి జామ్స్‌కి, డ్రింక్స్‌లోకి, ఐస్ క్రీమ్స్‌లోకి అలాగే మన స్కిన్ కేర్‌కి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా రోజ్ టీ తయారు చేసుకోవడానికైతే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అది సన్ బర్న్స్ నుంచి కాపాడుతుంది. ఇవన్నీ తెలియాలి. ఈ పౌడర్‌తో మనం రోజ్ టీ ఎలా తయారు చేసుకున్నాము, స్కిన్ కేర్‌కి ఎట్లా యూజ్ చేసుకున్నామో తెలియాలంటే టు బీ కంటిన్యూ నెక్స్ట్ వీడియో తప్పదు. ఎందుకంటే చూస్తేనే కదా తెలిసేది. తప్పకుండా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాము. ఆ వీడియోలో ఈ రోజ్ పెటల్ పౌడర్‌తో ఏమేం తయారు చేశామో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. టు బీ కంటిన్యూ.